హలో అండి, ఈరోజు నేను ఫ్రెంచ్ యానం అయితే వచ్చేసానండి. అదే అండి మన బ్యూటిఫుల్ యానం. ఇక్కడ ఒక అందమైన బీచ్ అయితే ఉంది. మీరు రోజు దాన్ని అయితే నేను చూపించబోతున్నాను. అది కాకుండా ఇంకా ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి ఏంటని చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో అయితే నేను చివరిలో అయితే చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ బీచ్కి వెళ్ళడానికి ముందుగా బాలయోగి వంతెన పక్కన చిన్న మట్టి రోడ్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇంకో రూట్ అంటే మనకి యానం లోపల నుంచి అయితే ఉంటుంది. ఇక్కడికి ఎక్కువ మంది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ అనేది చాలా చీప్. ఇంకా అది కాకుండా ఇక్కడ మందు కూడా చాలా చౌక. అందుకే ఎక్కువ మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏ విధమైన పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉండవు. అది కాకుండా బీచ్ సైడ్ మాత్రం పార్క్ చేయకూడదు. పార్క్ చేస్తే కనుక ఫైన్ అయితే పడుతుంది. ఇంకా ఇక్కడ జీసస్ స్టాచ్యూ ఫ్రాన్స్ లో మాదిరిగానే ఎందుకు నిర్మించారంటే దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ 200 సంవత్సరాలు ఫ్రాన్స్ వాళ్ళు అయితే పాలించారు. అందుకే దీన్ని ఫ్రెంచ్ యానంగా అయితే పిలుస్తారు. ఇప్పటికీ ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ అయితే ఉంది. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ ఇప్పటికీ ఫ్రాన్స్ లో ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా ఇక్కడ కూడా ఓటింగ్ అనేది అయితే చేస్తారు. ఇంకా ఇక్కడ అందమైన ఈ ప్రదేశం గోదావరి సముద్రంలో కలవడం వల్ల ఇక్కడ ఏర్పడింది. అందుకే ఈ నీళ్ళు ఇప్పుడైతే ఉప్పుగా అయితే ఉంటాయి, కానీ వర్షాకాలంలో అయితే ఉప్పుగా అయితే అసలు ఉండవు. ఈ స్టాచ్యూ కింద జీసస్ శిలువ అయితే ఉంది. బయట అంతా సౌండ్ అన్న లోపల మాత్రం పీస్ఫుల్గా అయితే ఉంది. ఎందుకంటే చాలా నీట్ పీస్ఫుల్గా అయితే ఉంది. దీని కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ చూడండి, సేమ్ రాయ లోపల ఉన్నట్టుగానే ఉంది. ఒక గృహలో మాదిరిగా అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. సైడ్ ఉన్న బొమ్మలు కానీ దేవదూతలు కానీ చాలా బాగా అయితే చేశారు. నిజంగా రాళ్ళు ఏమి మీద పడతాయి అన్నట్లుగా అయితే ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ దేవదూతల పక్షి మీద భలే చేశారు కదా. ఈ విగ్రహం కట్టడానికి అయితే 2011లో అయితే ఆగస్టులో అయితే కట్టారంట. ఇంకా పూర్తవడం 2014లో అయితే పూర్తయింది. ఇది నేషనల్ హైవే 2014 పక్కన అయితే మనకైతే కనిపిస్తుంది. హైవే నుండి చూడడానికి అయితే భలే ఉంటుంది ఇది. ఇంకా ఇక్కడ ఏంటంటే పక్కన స్నానం చేయడానికి స్వాముల కట్ట అయితే ఇలా కట్టారు. వర్షాకాలం అయితే చాలు ఈ రోడ్డు మొత్తం అయితే మునిగిపోతుంది. ఎంట్రీ అయితే ఉండదు, పోలీసులు అయితే ఆపేస్తారు. మొత్తం ఇది అంతా వాటర్తో అయితే మునిగిపోయి అయితే ఉంటుంది. మొత్తం ఈ చుట్టుపక్కల లంకల గ్రామాలు మొత్తం అన్ని మునిగిపోతాయి. ఇక్కడికి ఎంట్రీ లేకుండా పోలీసులు అయితే ఉంటారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే కానీ ఒక చిన్న పోర్టులు అయితే ఒకటి కనిపిస్తుంది. అంటే 200 సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ వాళ్ళు దాన్ని అయితే యూజ్ చేసేవారంట. ఇక్కడ ఒక చీకటి మార్కెట్ అయితే నడిపేవారని చెప్పి అనుకుంటారు. ఇక్కడ నుంచి అనేది దిగుమతులన్నీ చేసేవారంట. ఈ బాలయోగి బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు ఇక్కడ చాలా చరిత్ర అయితే ఉంది. ఈ నిర్మాణం దానివల్ల అయితే కట్టారు. ఇక్కడ చాలా పడవ ప్రమాదాలు అయితే చాలా ఎక్కువ జరిగాయి. చాలా మంది అయితే చనిపోవడం కూడా జరిగింది. అక్కడ దూరంగా చూడండి, చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది కదా పడవ. బహుశా సముద్రంలో చేపలు వేటకి వెళ్ళి అయితే వస్తుండొచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు ఒకప్పుడే బాగుండేవి అనిపిస్తుంది. ఇంతకుముందు ఈ గార్డెన్ ఉండేది కాదు. రీసెంట్గా అయితే కట్టారు ఈ గార్డెన్. కానీ లోపల ఇళ్ళే కనిపిస్తుంది కదా. ఇల్లు అయితే కదా స్టేషన్ అంటే పోలీస్ బూత్. మొత్తం అన్ని రకాల పూల మొక్కలు అయితే ఇందులో అయితే మనకు కనిపిస్తాయి. మొత్తం అన్ని పూల మొక్కలు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి డెకరేషన్ ఎలా చేస్తారు అగరాజ్ కూడా ఇది ఇందులో మనం చూడొచ్చు. ఎంట్రన్స్ చూడడానికి భలే ఉంది కదా. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ గార్డెన్ వాటరింగ్ చేస్తున్నందువల్ల లోపల వీడియో తీయొద్దని చెప్పారు. అందువల్ల నేను తీయలేదు. లేకపోతే మొత్తం గార్డెన్ మొత్తం నేను వీడియో తీద్దామని చూశాను. ఇక్కడ చాలా పడవలు పాడైపోయి ఉన్నాయి కదా. ఇవన్నీ వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత పడవలు. ఈ పడవల మీద సుమారు 100 కిలోమీటర్ల పైన అయితే వేటకి అయితే వెళ్తూ ఉంటారు. రోజు లోపలికి అయితే వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ నుంచి బైరవలంక అటు సైడ్ అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ సముద్రంలో గోదావరి కలవడం వలన చేపలు అనేవి ఎక్కువగా అయితే దొరుకుతూ ఉంటాయి. మరొక అతిపెద్ద స్టాచ్యూ అయితే మన భారతమాత స్టాచ్యూ బంగారు రంగు దగ్గర మెరిసిపోతుంది కదా చూడండి. ఈ యానం డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేశారు. ఈ బీచ్ చివరి నుంచి చివరి వరకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. దీని తర్వాత మన చిన్న పార్కులు అయితే వస్తుంది. అక్కడ చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ సింహం బొమ్మ చూడండి భలే ఉంది కదా. ఇక్కడ పెట్టిన ప్రతి బొమ్మకు ప్రాణం పోసినట్టయితే చెక్కారు. ఇది మన పోతులూరు వీర బ్రహ్మం గారి బొమ్మ భలే ఉంది కదా. విగ్రహం బ్యాక్గ్రౌండ్లో చూడండి బోట్లు ఫ్రంట్ నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది.
ఈ లొకేషన్లో ఈ పడవలన్నీ స్పెషల్గా అట్రాక్షన్గా అయితే ఉన్నాయి. ఇదే రాజీవ్ గాంధీ పార్కు, అయితే రాజీవ్ పార్కు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది కదా. ఇక్కడ మనం కూర్చొని లొకేషన్ మొత్తం చూడొచ్చు. అలాగా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు బాగా. చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఇంత పెద్ద బోట్ని ఇంత పైన ఎవడ పెట్టాడని చెప్పి కంగారు పడద్దు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆల్రెడీ వర్షాకాలంలో వాటర్ అనేది పైకి ఫ్లోట్ అవడం వల్ల ఇది కింద ఉన్నది పైకి అయితే వచ్చింది. మళ్ళీ తిరిగి నార్మల్గా ఈ టైంలో వాటర్ తక్కువ ఉండడం వల్ల తిరిగి అలాగే ఉండిపోయింది. చూడండి అక్కడైతే బోటింగ్ అయితే చేస్తున్నారు. అక్కడికి వెళ్దానండి. ఇక్కడ ప్రైజెస్ అయితే చూడండి, బ్రిడ్జ్ వరకు అయితే 100 రూపాయలు అంట మోటార్ బోటు, ఇంకా ఐలాండ్ వరకు అయితే 150 రూపాయలు అంట, ఇంకా గుడి వరకు వెళ్తేనేమో ఇంకా 150 అంట, ఇంకా ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కి ఇంకా టెంపుల్ కి 1600 అంట 1 అవర్ కి, లేదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దాకా అయితే 6000 అంట, స్పీడ్ బోట్ అయితే 1000 రూపాయలు అంట. చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదా. నైట్ ట్రిప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఫైనల్గా మనం శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ 2 ఏనుగులు దూరం చూస్తే నిజంగా రియల్గా అయితే నాకు అనిపిస్తున్నాయి. ఇక్కడ నేను ఎన్నిసార్లు చూసినా సరే రియలిస్టిక్గా అనిపిస్తాయి. దగ్గరికి చూస్తేనే కానీ తెలదు. ఈ ఏనుగులు చూడండి శివలింగానికి ఎలా అభిషేకం అయితే చేస్తున్నాయి, నిత్యాభిషేకం లాగా. చాలా అంటే చాలా క్రియేటివ్గా చేశారు కదా. చాలా బాగుంది. ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే లింగం మీద పడిన ప్రతి నీటి చుక్క తిరిగి మళ్ళీ ఇదే గోదావరిలోకి కలుస్తుంది. చాలా అంటే చాలా క్రియేటివిటీ, చాలా బాగా చేశారు. కానీ విచిత్రం ఏంటంటే అస్సలు నాచుపట్టలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం అంతా రోజు అలా వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది, కానీ అస్సలు నాచుపట్టలేదు. ఆ కిందను చూస్తే మాత్రం కిందనైతే నాచుపట్టి ఉంది, కానీ శివలింగం మీద మాత్రం అస్సలు నాచుపట్టలేదు. శివలింగమే కానీ శివలింగం చుట్టూ కానీ అసలు నాచు అయితే పట్టలేదు. వాటర్ చూడండి దారిలో ఎలా వస్తుందో, చిన్న మినీ వాటర్ ఫాల్ అయితే నాకు అనిపిస్తుంది. ఈ సీన్ మేము బాహుబలి సినిమాలో అయితే చూసుంటారు, ఏనుగుల కింద బోటు వెళ్ళడం. ఇది అలాగే అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ వాటర్ అంతా ఇలాగే కిందకి పోతున్నాయి. ఈ శివలింగం పక్కనే స్నానాలు చేయడానికి అయితే చాలా బాగా కట్టారు. ఈ పక్కన మనం ముస్లింకి సంబంధించిన మసీద్ అయితే చూడొచ్చు. ఈ మసీద్ అనేది ఒక లైట్ హౌస్ లో అయితే అనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి చూస్తే షిప్ లో అయితే ఉంటుంది, డిజైన్ చేశారు. ఇలా వెళ్ళిపోతే మనం వ్యాన్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఈ బీచ్ ఇంకా ఎక్కడితో ఎండ్ అయిపోయింది. ఇందాక చూడండి అంత మంది జరుగుతున్నారు, ఇప్పుడు అసలు తిరిగి వచ్చేసరికి అసలు జనమే లేరు. చాలా అంటే చాలా ఖాళీ అయిపోయింది మొత్తం అంతానే. ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా, అందువల్ల మొత్తం క్లోజ్ చేసి ఉంటారు, అందుకే జనం అయితే లేరు. చాలా మందికి యానం వచ్చే వాళ్ళు ఎక్కువ మంది సెర్చ్ చేసేది ఏంటంటే వైన్ రేట్స్ కోసం. నేను మొత్తం ఫుల్ వీడియో అయితే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫుల్ వీడియో అయితే అక్కడ నుంచి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. చూడండి ఇక్కడ నైట్ అయిపోయింది. పోలీస్ బూత్ లో ఫౌంటైన్ చూడండి భలే ఉంది కదా. ఈ పక్కన ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, ఇది అప్పుడప్పుడు పెడతారంట. ఈ రోజు అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ ఎక్కువ మంది వచ్చేది సముద్రంలోకి చేపల రొయ్యల కోసమే. ఇక్కడైతే చాలా తక్కువ రేటుకి మనకి రొయ్యలు చేపలు అనేవి చాలా ఎక్కువ దొరుకుతుంటాయి. అది కాకుండా సీ ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, తక్కువ రేటుకి అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ దొరకని బ్రాండ్ అంటే ఉండదు. యానం అంటేనే ఫేమస్ అనేది మన మందుకి, పెట్రోల్కి, మిగతా అన్ని తర్వాత విషయం. ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ. ఆంధ్రాలో రెగ్యులర్గా దొరికే బండ్లన్నీ బ్యాన్ చేసిన తర్వాత చాలామంది అయితే యానం అయితే వస్తున్నారు. యానం అయితే వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీకు ఫుల్ వీడియో కావాలంటే తప్పకుండా నా ఛానల్ అయితే ఉంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఆ వీడియోలో ప్రతి బాటిల్ రేట్ అనేది నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను, ఎక్కువ నుంచి తక్కువకి. ఇంకా మనం ఇక్కడ రూమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది చాలా పెద్ద రెసిడెన్సీ. ఇందులో రూమ్స్ వచ్చేసి 2500 నుంచి పైన అయితే ఉంటాయి. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి. అలా కాకుండా మనకి లో బడ్జెట్ లో కావాలని చెప్తే మనకి గవర్నమెంట్ చిన్న గెస్ట్ హౌస్ అయితే ఉంది. మనకి అది 600 అయితే ఉంటుందంట. అది ఏంటంటే మనం 6 days ముందే అయితే బుక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. 6 days ముందే మనం వెబ్సైట్ లోకి వెళ్ళి, నేను ఒక వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అది చూసి మొత్తం బుక్ చేసుకోండి. 6 days ముందే అది బుక్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ముందుగా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలా.
అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. జై హింద్.